అసలు ఇండిగోలో ఏమైంది? ఒక్క రోజులో 1000కి పైగా ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి? ఇది ఇండిగో హిస్టరీలోనే అతిపెద్ద క్రైసిస్. ఇండియాలోని అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో చాలా కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఈ క్రైసిస్‌కి ఫస్ట్ రీజన్ కొత్త ఎఫ్‌డిటిఎల్ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం ఇప్పుడు పైలట్లు ఎక్కువ రెస్ట్ టైమ్ తీసుకోవాలి. నైట్ ఫ్లైట్స్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ రూల్స్ నవంబర్ 1, 2025 నుంచి ఫుల్‌గా అప్లై అయ్యాయి. ఇలా సడెన్‌గా రూల్స్ అప్లై చేయడం వల్ల ఇండిగో పైలట్స్ అందరూ టైంకి అవైలబుల్ అవ్వలేకపోయారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ప్లానింగ్‌లో చాలా పెద్ద గ్యాప్. ఇండిగో టైంకి ముందే పైలట్‌లను హైర్ చేయలేదు. రోస్టర్స్ మార్చలేదు. దీనివల్ల ఒక చిన్న షార్టేజ్ కూడా పెద్ద బ్రేక్ డౌన్ అయింది. అండ్ థర్డ్ రీజన్ ఇది పీక్ ట్రావెల్ సీజన్ అవ్వడం అండ్ వెడ్డింగ్స్ అండ్ హాలిడేస్ రష్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ దానికి తోడు కొన్ని సిస్టమ్ గ్లిచెస్, ఎయిర్‌పోర్ట్ జామ్ లాంటివన్నీ కలిసి ఒక పెద్ద డామినో ఎఫెక్ట్‌ని క్రియేట్ చేశాయి. యాస్ ఎ రిజల్ట్ ఒక్క రోజులోనే 1000కి పైగా ఫ్లైట్‌లు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్ద మేజర్ ఎయిర్‌పోర్ట్స్‌లో బోర్డింగ్ అయ్యాక కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీనివల్ల టికెట్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడంతో గవర్నమెంట్ ఫేర్ క్యాప్స్ పెట్టింది. అండ్ రీఫండ్స్ కూడా 24-48 అవర్స్‌లో ప్రాసెస్ చేయాలని రెగ్యులేషన్స్ ఇచ్చింది. సీఈఓకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఇండిగో మీద జనాలకున్న నమ్మకానికి ఇది ఇంకొక పెద్ద డ్యామేజ్.